హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఫైనాన్స్ ఫ్రెండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గైస్, మీకు గనక బ్యాంక్‌లో లోన్ అప్లై చేసి రిజెక్ట్ అయినట్టయితే మీకు ఉపయోగపడే విధంగా ఒక లోన్ అప్లికేషన్ గురించి అయితే ఈ వీడియోలో చెప్తాను. సో, అదే క్రెడిట్ బి అప్లికేషన్. మరి దీని గురించి చాలామంది వినే ఉంటారు. మరి ఇంకొకసారి ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా మందికి తెలియట్లేదు. సో, వాళ్ళకి జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే ఈ వీడియో తెలియచేయడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నా గైస్. మరి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ లోన్ అప్లికేషన్‌లో మీరు అప్లై చేశారంటే మీకు లోన్ 100% వస్తుందని చెప్పి నేను గ్యారంటీ ఇవ్వట్లేదు. బట్ ఇదంతా కూడా మీ యొక్క క్రెడిట్ హిస్టరీని లేదంటే క్రెడిట్ స్కోర్‌ని బట్టి డిపెండ్ అవుతుంది. మీ దగ్గర బెస్ట్ క్రెడిట్ స్కోర్ వీళ్ళేం చెప్తారంటే మినిమమ్ 680 క్రెడిట్ స్కోర్ ఉన్నట్టయితే మీకు లోన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సో, అంతకంటే ఎక్కువ ఉండే వాళ్ళు అప్లై చేసుకున్నట్టయితే లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తికి లోన్ రావడానికి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అయితే డిపెండ్ అవుతాయి. సో, అవన్నీ మళ్ళీ డీటెయిల్‌గా మనం మాట్లాడుకుందాం. సో, ఇప్పుడైతే జస్ట్ పబ్లిక్‌లీ అవైలబుల్ ఉన్నటువంటి డేటా ప్రకారము మీకు దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ సింపుల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కావాలనుకునే వాళ్ళు మాత్రమే ఈ లోన్‌కైతే ట్రై చేసుకోండి. మనం ఇక్కడ ఎవరిని బలవంతం పెట్టట్లేదు. ఇక్కడే లోన్ తీసుకోండి అని చెప్పి. అది ప్యూర్‌లీ మీ మీద డిపెండ్ అవుతుంది. అలాగే లోన్ తీసుకునే ముందు ఈ క్రెడిట్ బి అప్లికేషన్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్‌గా చదువుకోండి గైస్. ఎందుకంటే మీరే లోన్ తీసుకుంటారు. మీరే టైంకి పే చేయాలి కాబట్టి. అలాగే ఈ క్రెడిట్ బి అప్లికేషన్‌లో మీరు లోన్ అప్లై చేసినప్పుడు లేదంటే చేసిన తర్వాత మీకేమైనా ఇష్యూస్ ఉన్నట్టయితే వీళ్ళ యొక్క ఫోన్ నంబర్ అలాగే ఈమెయిల్ ఐడీ ఇక్కడ స్క్రీన్ మీద మీకు ప్రెజెంట్ అయితే చేస్తాను. దాని ద్వారా మీరు వాళ్ళకి డైరెక్ట్‌గా కాంటాక్ట్ కూడా చేసుకోవచ్చు. అలాగే వీళ్ళ యొక్క అడ్రెస్ కూడా ప్రొవైడ్ చేస్తాను గైస్. ఇది పబ్లిక్‌లీ మనకి బెంగుళూరులో అవైలబుల్‌లో వీళ్ళ యొక్క బ్రాంచ్ ఉంది. సో, మీకు మరీ అక్కడ కాల్ గాని, మెయిల్ కానీ ఇబ్బంది అయినట్టయితే డైరెక్ట్‌గా మీరు విజిట్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. సో, ప్రాసెస్ అయితే చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మరి అప్లికేషన్ లింక్‌ను డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాను గైస్. అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దాని ద్వారా కొంత రెఫరల్ అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు కూడా, నాకు కూడా. మరి దీని తర్వాత అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు మీకు సింపుల్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా అప్లికేషన్ యొక్క అంటే ఈ క్రెడిట్ బి అప్లికేషన్‌లో మనకి ఎవరికి లోన్ ప్రొవైడ్ చేస్తారు? ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటనేది సింపుల్ కొన్ని వర్డ్స్‌లో మాట్లాడుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. లోన్ అమౌంట్ అనేది మాక్సిమం రూ. 1000 నుంచి స్టార్ట్ చేసుకొని 4,00,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో పాటు టెన్యూర్ అంటే మీరు రీపేమెంట్ చేసే టైమింగ్ అనేది మాక్సిమం 64 డేస్ నుంచి స్టార్ట్ చేసుకొని 24 మంత్స్ అంటే 2 ఇయర్స్ వరకు ప్రొవైడ్ చేస్తారు. ఇక అప్లికేషన్ ప్రాసెస్ 100% మనకి డిజిటల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు ఫిజికల్‌గా ఎక్కడికి వెళ్ళాల్సిన పని అయితే ఉండదు. మరి ఎవరికి లోన్ ప్రొవైడ్ చేస్తారంటే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా మినిమమ్ ఏజ్ అనేది 21 ఇయర్స్ నుంచి మాక్సిమం ఏజ్ 55 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. సో, ఇన్‌కమ్ రేంజ్ అనేది 8,000 ప్లస్ ఉన్నట్టయితే సరిపోతుంది అంటున్నారు. బట్ ఇన్‌కమ్ ప్రూఫ్ అనేది ఒకసారి అడుగుతారు, ఒకసారి అడగకపోవచ్చు. ఒకసారి మనం చూద్దాం ఏ విధంగా ఉంటుందనేది. ఇక డాక్యుమెంట్స్ అయినట్టయితే మీ దగ్గర పాన్ కార్డు, ఆధార్ ప్రూఫ్ అంటే అడ్రెస్ ప్రూఫ్ కోసం ఆధార్ ఇవన్నీ ఉండాల్సి ఉంటుంది గైస్. ఇక ఫర్దర్‌గా ఇంకొక ఎలిజిబుల్ క్రైటీరియా మోస్ట్ ఇంపార్టెంట్ మీ యొక్క క్రెడిట్ స్కోర్ అనేది 680 ఉన్నట్టయితే సరిపోతుంది. ఇక సాలరీడ్ పర్సన్, నాన్ సాలరీడ్ పర్సన్ ఎవరైనా సరే ఇక్కడ లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. మరి అప్లికేషన్‌ను మీకు లింక్ ఇచ్చా కదా! సో, లింక్ నుంచి మీరు క్లిక్ చేయగానే అప్లికేషన్ అయితే వెళ్ళిపోతుంది. అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వెల్కమ్ టు క్రెడిట్ బి అనేటువంటి స్క్రీన్ అపియర్ అవుతుంది. ఆ స్క్రీన్‌లో మీరు లాగిన్ విత్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళినట్టయితే ఆ యొక్క మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని యాస్‌టీస్‌గా అక్కడైతే ఎంటర్ చేసి దాని యొక్క వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి. ఫర్దర్‌గా నెక్స్ట్ స్టెప్ వెళ్ళినట్టయితే గెట్ ఇన్స్టంట్ అప్రూవల్ ఆప్షన్ కనబడుతుంది. సో, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క పేరు అడుగుతుంది గైస్. అంటే మీ యొక్క పాన్ కార్డ్‌లో ఏ విధంగా అయితే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఉంటుందో దాన్ని ఎగ్జాక్ట్‌గా మెన్షన్ చేసి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకోండి. ఇక దీని తర్వాత పిన్ కోడ్, సాలరీ పర్సన్ అంటే మీరు సాలరీడా, నాన్ సాలరీడా, తర్వాత ఇన్‌కమ్ ప్రూఫ్ మీ యొక్క ఇన్‌కమ్ ఎంతో అయితే వస్తుంది మంత్లీ. ఇక దీంతో పాటు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, తర్వాత రెసిడెన్స్, అడ్రెస్ ఇవన్నీ కూడా అడుగుతుంది. ఇవన్నీ కూడా బేసిక్ డీటెయిల్స్ అందరికైతే అడుగుతాయి. ఇవన్నీ కూడా ఫిల్అప్ చేసుకునేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేసామంటే ఇక్కడ మనకు ఎంతవరకు లోన్ వచ్చే అవకాశం ఉంటుందో నెక్స్ట్ కనబడుతుంది. ఇక నెక్స్ట్ స్టెప్‌లో చూసామంటే నెక్స్ట్ ప్రొఫైల్ అంటే కేవైసీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటారు. సో, ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్‌లో ఇక్కడ మనం గమనించుకోవచ్చు. సో, కేవైసీ డాక్యుమెంట్స్ అనేవి అడ్రెస్ ప్రూఫ్ అండ్ పాన్ డీటెయిల్స్ ఈ 2 అయితే ఖచ్చితంగా మనం మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ముందుగా కేవైసీ డాక్యుమెంట్స్‌లో వెళ్ళినట్టయితే ఇక్కడ అడ్రెస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసుకోవచ్చు. దాంతో పాటు పాన్ కార్డ్ మీదగా ఉన్నట్టయితే దాని యొక్క ఫోటో కాపీని అటాచ్ చేసుకోవాలి. ఫైనల్‌గా మీరు ఒక సెల్ఫీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీ యొక్క మొబైల్ తీసుకునేసి సింపుల్‌గా మంచి లైటింగ్ కండిషన్‌లో ఫోటో తీసుకోవాలి. ఇదంతా ఫర్దర్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియో కేవైసీ అయితే ఉంటుంది గైస్. సో, వీడియో కేవైసీ అనేది అందరికీ తెలిసిన విషయమే. మీ యొక్క మొబైల్‌లో ఏజెంట్ డైరెక్ట్‌గా మనతో కాంటాక్ట్ అయితే అవుతారు క్రెడిట్ బి నుంచి. ఆ ఏజెంట్‌తో మీ యొక్క పాన్ అనేది ఒరిజినల్ పాన్ చూపించాల్సి ఉంటుంది. అలాగే కొంతమంది సైన్ అడుగుతారు. ఆ సైను సింపుల్‌గా మీ యొక్క వైట్ పేపర్‌లో సైన్ చేయమంటారు. వాళ్ళు ఆటోమేటిక్‌గా మీ మొబైల్ నుంచి ఫోటో తీసుకుంటారు. క్యాప్చర్ చేసుకుంటారు. ఇదంతా కూడా వీడియో కేవైసీలో కంప్లీట్ అయిపోతుంది. చివరగా మీకు లొకేషన్ కూడా మీరు మెన్షన్ చేశారు కదా! దాన్ని ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ చేసుకుంటారు. కరెక్టా కాదా అని చెప్పి. ఇదంతా ఓకే అయినట్టయితే ఫర్దర్‌గా మీ యొక్క పర్మనెంట్ అడ్రెస్, రెసిడెన్స్ అడ్రెస్ 2 ఒకటే అని అడుగుతారు. ఓకే అయినట్టయితే సింపుల్‌గా టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకొని మెన్షన్ చేసుకోవచ్చు. లేదు అన్నట్టయితే
మీ యొక్క పర్మనెంట్ అడ్రెస్ కొంతమందికి ఏదైనా వేరే సిటీలో జాబ్ చేస్తుంటారు. వాళ్ళ యొక్క పర్మనెంట్ అడ్రెస్ వేరే ఉంటుంది. సో, అటువంటి వాళ్ళు టెంపరరీ అడ్రెస్ మెన్షన్ చేసుకోవచ్చు. ఇక దాని తర్వాత రెఫరెన్స్ కోసం మన యొక్క ఫాదర్ నేము, తర్వాత మొబైల్ నంబర్స్ ఇవన్నీ అడుగుతారు గైస్. వీటన్నిటిని మనం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ స్టెప్ వెళ్ళామంటే మన యొక్క అప్లికేషన్ అనేది ఎగ్జాక్ట్‌గా అప్రూవల్ అయిందా లేదా తెలిసిపోతుంది. ఇక్కడే మనకి లోన్ అమౌంట్ ఎంత వస్తుందనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. సో, లోన్ అమౌంట్ చెప్పా కదా! ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసిన ప్రకారం రూ. 1000 స్టార్ట్ చేసుకొని 4,00,000 వరకు పర్సనల్ లోన్‌తో ప్రొవైడ్ చేస్తారు. క్రెడిట్ బి వాళ్ళు కేవలం పర్సనల్ లోన్ మాత్రమే కాదు, బిజినెస్ లోన్ కావచ్చు, లేదంటే టూ వీలర్ లోన్ ఇటువంటి నంబర్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే డిజిటల్ గోల్డ్ కూడా బై చేసుకోవచ్చు. ఇదంతా కూడా మనం గూగుల్ ప్లే స్టోర్ కావచ్చు, లేదంటే యాప్ స్టోర్ యాపిల్ సంబంధించి ఈ యాప్ స్టోర్‌లో క్రెడిట్ బి అప్లికేషన్ వీళ్ళు చూసామంటే దాంట్లో డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తారు. ఇవన్నీ మనకు అవైలబుల్‌లో ఉన్నాయని చెప్పి. సో, మీకు ఏది నచ్చితే దాన్ని ఇక్కడ తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ స్టెప్‌లో మీకు ఎంతైతే లోన్ వచ్చి ఉంటుందో దాంట్లో మినిమమ్ నుంచి స్టార్ట్ చేసుకొని మాక్సిమం ఎంతైతే ఉంటుందో అంతవరకు సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ శాంపుల్ కోసం ఒక 1200 సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఎంత మనకి చార్జెస్ పడతాయి ఇవన్నీ డీటెయిల్‌గా మెన్షన్ అయితే చేస్తారు. ఈ చార్జెస్ అన్ని ఒకసారి క్లియర్‌గా చూసుకునేసి మనం ఈఎంఐ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 మంత్, 2 మంత్ అని చెప్పి మినిమమ్ 6-4 డేస్ అయితే మెన్షన్ చేశారు కదా! ఆ విధంగా 10 డేస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ. సెలెక్ట్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు మీరు లోన్ ఎందుకు తీసుకుంటున్నారు? ఆ పర్పస్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. లైక్ మీరు ఎడ్యుకేషన్ పర్పసా? పర్సనల్ కోసమా? లేదంటే బిజినెస్ ఎక్స్‌పాన్షనా? లేదంటే ట్రావెల్‌కా? ఇలాంటి దానికి హెల్త్‌కా? ఇటువంటి దానికైతే ఉంటుంది. సో, దాన్ని ఓకే చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి మనం మెన్షన్ చేసుకోవాలి. సో, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఏ బ్యాంక్ అయినా పర్లేదు. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ సింపుల్‌గా ఈనాచ్ కానీ లేదంటే ఈ మ్యాండేట్ గాని మనం ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే కొన్ని బ్యాంక్స్ ఇప్పుడు మనకి ఈ మ్యాండేట్ ఫిలప్ చేసుకోవడానికి సమ్ చార్జెస్ అయితే చేసుకున్నారు. నాకైతే ఒకసారి ఎస్‌బీఐ నుంచి ఒక రూ. 60 దాకా కట్ అయితే అయింది. మరి అది అందరికీ అవుతుందా అంటే మనం చెప్పలేం గైస్. మీ యొక్క బ్యాంక్‌ని బట్టి ఆ ఈనాచ్ ఫార్మ్ డీటెయిల్స్ అనేవి తీసుకుంటారు. అంటే మనం వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఎగ్జాక్ట్‌గా మెన్షన్ చేసినందుకు గాను సమ్ చార్జెస్ అయితే కట్ అవుతున్నాయి. నాకైతే ఒకసారి కట్ అయింది. నేను ఒకసారి అప్లై చేసినప్పుడు జస్ట్ ఈ వీడియో పర్పస్ కోసం అయితే అప్లై చేశాను. అప్పుడు కట్ అయింది. మరి ఇప్పుడు ఏమన్నా అవుతుందో లేదో ఒకసారి సింపుల్‌గా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. లైక్ ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఏంటి? తర్వాత అకౌంట్ నంబరు, తర్వాత బ్యాంక్ అకౌంట్‌లో ఏదైతే పేరు ఉంటుందో అదంతా కూడా ఎగ్జాక్ట్‌గా మెన్షన్ చేసుకోవాలి. ఫర్దర్‌గా రూ. 1 అయితే ట్రాన్స్‌ఫర్ అవుతుంది మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి. తర్వాత ఆ రూ. 1ని కట్ చేసుకుంటారు వీళ్ళు. ఆ విధంగా ఈ మ్యాండేట్ అయితే మనకు సక్సెస్ అయిపోతుంది. సో, సక్సెస్ అయిన తర్వాత ఫైనల్‌గా మనకి లోన్ అగ్రీమెంట్స్ అయితే కొన్ని కనబడతాయి. అంటే అగ్రీమెంట్ డాక్యుమెంట్స్ అయితే కొన్ని కనబడతాయి. ఆ డాక్యుమెంట్స్ అన్ని ఓకే చేసుకొనిచ్చి మనం ఓపెన్ చేసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్స్ సింపుల్‌గా టిక్ బాక్స్ అంటే చెక్ మార్క్స్ అయితే ఉంటాయి. వాటన్నిటిని మనం చెక్ మార్క్ చేసుకునేసి కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్. అంటే మీకు లోన్ ఎంత వస్తుంది? తర్వాత ఏ పర్పస్ కోసం తీసుకుంటున్నారు? ఎంత ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది? సో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ మనకి మాక్సిమం 30% వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇదంతా కూడా చెప్తున్నా కదా! లోన్ టెన్యూర్ కావచ్చు, లోన్ అమౌంట్ కావచ్చు, ఇంట్రెస్ట్ రేట్ ఇవన్నీ కూడా ప్యూర్‌లీ మీ యొక్క క్రెడిట్ హిస్టరీని బట్టే డిపెండ్ అవుతాయి. ఒక్కొక్కరికి ఒక రకంగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇదంతా ఓకే అయినట్టయితే డిజిటల్ సైన్ సక్సెస్ అని కనబడుతుంటుంది. సో, ఇదంతా ఓకే అయినప్పుడు ఇక్కడ మనకి ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి మన యొక్క మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా వాళ్ళు సక్సెస్ అయితే చేసుకుంటారు. ఫర్దర్‌గా మన యొక్క లోన్ అమౌంట్ అనేది డిస్బర్స్‌ల్ అయితే అయిపోతుంది. ఇదంతా ఓకే అయినట్టయితే. ఇప్పుడు మీరు ఎంతైతే అమౌంట్ తీసుకున్నారో దాన్ని రీపేమెంట్ చేసుకోవడానికి వీళ్ళు టెన్యూర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా! ఇక్కడ శాంపుల్ కోసం 2 టెన్యూర్స్ ప్రొవైడ్ చేసుకుందాం. ఆ 2 టెన్యూర్స్‌లో ఎగ్జాక్ట్‌గా అమౌంట్ అనేది కట్టాల్సి ఉంటుంది. సో, ఇది కట్టకపోయినప్పుడు ఖచ్చితంగా ఏ లోన్ అప్లికేషన్ నుంచైనా సరే మీకు ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. మనకిది జెన్యూన్ అప్లికేషనే. మనకి ఆర్‌బీఐ అప్రూవ్డ్ లెండింగ్ పార్ట్నర్స్ నుంచి మనకు లోన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. మనకు ఏ లెండింగ్ పార్ట్నర్స్ నుంచి క్రెడిట్ బి లోన్స్ ప్రొవైడ్ చేస్తుందని చెప్పి. అవెంత జెన్యూన్ ఉన్నా కూడా మనకు లోన్ కట్టకపోయినట్టయితే ఖచ్చితంగా హెరాస్ అయితే చేస్తారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో, గైస్ ఇది వీడియో క్రెడిట్ బి అప్లికేషన్ నుంచి మీరు లోన్ అప్లై చేయాలనుకున్నట్టయితే ప్రాసెస్ అర్థమైంది కదా! ఎలా అప్లై చేసుకోవాలనేది. మరి ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం అయితే వీడియో చేస్తున్నాను. సో, ఇష్టం ఉండే వాళ్ళు మాత్రమే, అలాగే అవసరం ఉండే వాళ్ళు మాత్రమే దీనిలో ట్రై చేసుకోండి. అనవసరంగా వీటి జోలికైతే పోకండి. సో, ఇది వీడియో డెఫినిట్‌గా మీకు యూజ్‌ఫుల్ అయిందనుకుంటా. యూజ్‌ఫుల్ అయినట్టయితే లైక్ కొట్టడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటే ఛానెల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.